ఆడు మనలో ఉన్నంతసేపు ఏం చేయనివ్వడు అంటే క్షమించనివ్వడు. యేసయ్య ఏమన్నాడు? ప్రేమించు అన్నాడు. యేసయ్య ఏమన్నాడండి? కానీ అపవాది ఏమంటాడు? ప్రేమించొద్దు అంటాడండి. ఏమంటాడండి? ప్రేమించొద్దు. నువ్వు ఎందుకు ప్రేమించాలండి? నీకు మర్చిపోయావా? ఆడు చేసిన తప్పులన్నీ ఏం చేస్తాడంటే మనకి గుర్తు చేస్తాడు. ఇప్పుడు గుర్తు చేసిన మనం ఏం చేస్తామంటే క్షమించాం. ఇప్పుడు అపవాది యేసయ్య ముందుకెళ్ళి ఏం చెప్తాడంటే, చూడు 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 చూడు, నీ బిడ్డ ఏం చేస్తున్నాడు? పక్కన వాడిని క్షమించలేకపోతున్నాడని దేవుని ముందర మన మీద ఏం మోపుతాడండి? నింద మోపుతాడు. ఎవడండి? చూడండి, అపవాది రెండు విధాలుగా యాక్ట్ చేస్తున్నాడు కదండి. ద్విమనస్కులు అంటారు కదమ్మా. రెండు రకాల మనస్సులు కలిగిన వారిని ద్విమనస్కులు అంటారు. మన దగ్గరకు వచ్చి ఏమంటాడండి? క్షమించొద్దు. నువ్వు ఎందుకు క్షమించాలండి? ఎన్ని మాటలు అన్నాడు నిన్ను? ఎన్ని అవమానకరమైన మాటలు నిన్ను మాట్లాడాడు అని మన హృదయాన్ని కఠినం చేసేస్తాడు. అట్ ది సేమ్ టైం యేసయ్య దగ్గరికి వెళ్తాడండి. యేసయ్య దగ్గరికి, చూడు, నీ రక్తంలో కడగబడ్డాడని చెప్పావు కదా, నీ స్వారూప్యాన్ని పొందుకున్నాడని చెప్పావు కదా, చూడు, ఇరుగుని పొరుగు వారిని ఏం చేయలేకపోతున్నాడు? క్షమించలేకపోతున్నాడు చూడు అని యేసయ్య ముందర మన మీద ఏమేస్తాడండి? నిందేస్తాడు. ఇవన్నీ చేసేది ఎవడండి? అపవాది. అందుకే ఆడు కుట్రలు కుతంత్రాలు అన్నీ ఎవరి దగ్గర ఉంటాయి అంటే సాతాను. కాబట్టి ఆడి కుతంత్రాలను మనం ఏం చేయాలి అంటే తెలుసుకోవాలి. పౌలు అన్నాడు, మనము సాతాను తంత్రములను ఎరుగని వారు. మనకు అన్నీ తెలుసండి కదా. మనకు ఆడు కుట్రలు తెలుసు, ఆడి ప్లాన్స్ తెలుసు, ఆడి ఉద్దేశాలు తెలుసు, ఆడి ఆలోచనలు తెలుసు, అన్నీ తెలుసు. అయినా సరే మనం ఏం చేస్తున్నాము అంటే ఎవరికారు